రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జీజీహెచ్ సిబ్బందిని విచారించనున్నారు ఎస్పీ దామోదర్. మరి కాసేపట్లో ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణ కొనసాగనుంది. విచారణకి హాజరు కావాలని జీజీహెచ్ ఆర్ఎంఓ సతీష్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేంద్ర, ఈసీజీ టెక్నీషియన్ నాగరాజుకి నోటీసులు ఇచ్చారు ఎస్పీ. రఘురామ వైద్య నివేదికని అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి ట్యాపరింగ్ చేశారన్న ఆరోపణలున్నాయి. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో గుంటూరు జీజీహెచ్ సిబ్బందిని విచారించనున్నారు ఎస్పీ దామోదర్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ముమ్మరంగా రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ విచారణ కొనసాగుతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి విచారణాధికారిగా ఉన్న ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఈ కేసును విచారణ వేగవంతం చేశారు. ఏదైతే ఇప్పటికే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సిఐడి విజయపాల్ ను గత నెల 25న అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి ఈ రోజు గుంటూరు జీజీహెచ్ సిబ్బందిని ఎస్పీ దామోదర్ ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించి విచారణ చేస్తున్నారు. ఏదైతే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జీజీహెచ్ ఆర్ఎంఓ సతీష్ కుమార్ తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్న రాజేందర్, ఈసీజీ టెక్నీషియన్ నాగరాజుకి నోటీసులు జారీ చేశారు. ఈ రోజు విచారణకు హాజరు కావాల్సిందిగా ఏదైతే విచారణ సంబంధించి విచారణాధికారులు ఈ రోజు విచారణ హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే వీరు ఎస్పీ కార్యాలయం చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలోని అధికారులు బృందం వీరిని విచారణ చేస్తున్నారు. ఏదైతే రఘురామకృష్ణరాజు వైద్య నివేదికను సంబంధించి అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావతి ప్రస్తుతం ఈ కేసులో 5వ నిందితురాలుగా ఉన్నారు. అయితే ఆమె రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి రిపోర్టును ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ప్రభావతి ఈ కేసుకు సంబంధించి తనకు బెయిల్ పిటిషన్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఇది 9వ తేదీ కోర్టులో 8వ తేదీ వరకు ఆమెను విచారణ చేయరాదని చెప్పేసి కోర్టు ఆదేశించడంతో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఏదైతే అప్పుడు జీజీహెచ్ లో పనిచేసిన 3 వైద్య సిబ్బందిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఈ రోజు నోటీసులు జారీలో ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ వీరిని విచారణ చేస్తున్నారు. వీరిని విచారణ అనంతరం పద్మావతిని కూడా ఈ రోజు 9వ తేదీ తర్వాత కోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఆమెను కూడా ఏదైతే ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో విచారణ ఇచ్చే అవకాశం ఉంది. వరలక్ష్మి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.